ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పొద్దునైతే అయింది. ఇప్పుడు దాంతో నిద్ర వేసినాము. నేనైతే కొంచెం లేట్గా నిద్రపోయినాము. ఇప్పుడైతే పొద్దున్న లేసి నేనైతే బ్రష్ ఎత్తుకున్నాను. బ్రష్ చేసేసరికి మా వాళ్ళు అయితే ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు. ఒకడైతే లోడి ఫోన్లో ఆడుతూ ఉన్నాడు నిద్రలేసి. ఇప్పుడు ఈడ ఇంకా మంచి అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 9 o'clock అట్లయితా ఉంది. ఈడు కూడా ఇంకా మంచి పడుతూనే ఉంది. మేమైతే చెన్నై అవుటర్లో ఉన్నాం కొంచెం ఫ్రెండ్స్. అంతా అయితే ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు. నేను ఊరుగా ఉన్నాను. సో టీ అంగడికి పోతా ఉన్నా. వీళ్ళు ఎవరు లేలే. నేను ఎవరైనా టీ అంగడికి పోయిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి టీ అంగడికి వీడు మెలుకున్నాడు. వీడు వచ్చింది అనీషా. నేను పెట్టి అయినా తాగేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ అవుతాను పొద్దున పోయింది అదేమి తొలక ఫ్రెండ్స్. అంగడికి పోతామంటే ఏంటంటే 10 రూపాయలు పైన నుంచి వేసినాడు డైరెక్ట్ తెమ్మని. ఫస్ట్ టీ అంగడికి అయితే వచ్చినాము. ఇప్పుడు టీ తాగుతామని ఫస్ట్ టీ అయితే ఇచ్చినారు. ఇప్పుడు టీ తాగేసి రూమ్కి వెళ్ళాలి నేను మళ్ళీ ఫ్రెండ్స్. ఇప్పుడు పెరుగు అయితే తెచ్చినాను. మావాడ అయితే ఇప్పుడు పెరుగులో కొంచెం నైట్ అన్నం ఉండే, అది మన పాతకాలంలో నీళ్ళు వేసి పెడతారు చూడండి గంజి సద్దు గంజి అంటాం చూడండి. అది అయితే చేస్తూ ఉన్నాడు తాగడానికి. వీడు ఉన్నాడు చూడండి గైస్. వీడంతా రిచ్ కిట్. వీడు విలేజ్లో పుట్టి గైస్. ఇది అయితే చాలా మంచిది ఒళ్ళుకి. ఇట్లా అన్నము వేస్ట్ అయ్యదు ఏం లేదు. మావాడైతే హరీష్ గడ్ అయితే ఇప్పుడు దాన్ని నిద్రలేస్తున్నాడు. సద్దన్నం అయితే రెడీ అయిపోయింది. దానికి ఊరుగాయ గైస్ ఫ్రెండ్స్. ఇప్పుడు రివ్యూ కోసం కాసుకోకుండా మావాడు ఏమంటాడు తెల్లే రవీంద్ర సద్దన్నం ఎట్లరా ఉంది. వాడైతే ఏం చెప్తా ఉన్నాడు, నోట్లో గుడుగుడు అని మిగుతా ఉన్నాడు. మావాడు బడబడా అని తాగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే నైట్ షిఫ్ట్ కాబట్టి నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళు చెప్పిడిచిపోతామంటే మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయినారు. ఆల్మోస్ట్ అన్నం అయితే ఉడికిపోయింది. నేను స్నానం చూసుకోవడానికి వెళ్ళాలి. వీళ్ళైతే సినిమా చూసి సినిమా గురించి చూపిస్తాను గైస్. అన్నం అయితే రెడీ అయింది. సాంబార్ కోసం వెయిటింగ్లో ఉన్నాము. అంతా వీళ్ళు సినిమాల గురించి మాట్లాడుతున్నాం గైస్. ఎన్నిసార్లు గూగుల్లో కొట్టిన లేకపోతే ఆ పేర్లు అంతా గైస్ సాయిపల్లి ఏజ్ అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమో ఇది ఇంకా 32 years అంటే ఊరు నమ్ముతా ఉండలే గైస్. అన్నం అయితే రెడీ అయిపోయిందాము. సాంబార్ అయితే హోటల్దే. ఇప్పుడు మా వాళ్ళు అయితే అంతా వేసి కూర్చొని తింటా ఉన్నాము. ఇప్పుడు నెమ్మది తినేసి నిద్రపోతాం. రసం నాడు దాంపెట్టి ఇచ్చినాడు మావాడు గ్యాప్లో ఎత్తి గుద్దులో తురుక్కున్నాడు గైస్. రసం అయితే తీసుకున్నాడు. మావాడు తింటా ఉన్నాడు. అంతా ఇప్పుడు నెమ్మదిగా తినేసి కొంచెం నిద్రపోవాలి గైస్. వయసు నెమ్మదిగా పోయి నిద్రపోతున్నాడు గైస్. ఏంటికి ఇట్లా పనులు చేస్తాడో తెలియదు గైస్. చూడండి గైస్. రే లుంగి ఎత్తుకోపోరా, అది పెట్టరా షూలు కడిగి తోడిసి బట్ట గెలిచి పెట్టినాడు గైస్. తినేసి వీళ్ళంతా మాట్లాడుకొని కూర్చో ఉన్నారు. ఉన్ని లేరా కొంచెం సైలెంట్గా రూమ్ ఉంది. వీడైతే సాంబార్ అయితే పోయిస్తున్నారు గైస్. తోడుస్తూ ఉన్నాడు గైస్. వీడు ఏంటికి ఇట్లా చేస్తాడో తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పుడు వీళ్ళైతే కొట్టుకుంటూనే ఉంటారు. మా డబ్బా నవీన్ అయితే హ్యాన్సమ్ బాయ్ గైస్. మా జమ్ముకు పోతాడు. నీళ్ళు పోసుకొని ఇప్పుడు బయట వచ్చినాడు. ఒకడైతే దొంగన ఒకటిలాగా ఆవిడ బట్టలు అయితే ఎండేకేస్తున్నాడు చూసుకొని. ఇద్దరు ఒకే బాత్రూంలో నీళ్ళు పోసుకున్నారు. సరే గైస్. వీడు ఫీలింగ్లో ఉన్నాడు. వీళ్ళు ఎవరు మాట్లాడారు నేటో. వీడు వచ్చి గుమ్మ కూర్చున్నాడు. వీడు రీల్స్ అయితే చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇప్పుడు వర్క్ రెడీ అవుతూ ఉంటారు. దీన్ని వీళ్ళైతే వర్క్ అవుతూ ఉంటారు. ఈరోజు వీడు బిన్నే రెడీ అయినాడు ఫ్రెండ్స్. అంతా రెడీ అయిపోయినాము. వాళ్ళిద్దరు వచ్చి నైట్ షిఫ్ట్ ఉంది. 6 to 6 చేస్తారంట. మేమంతా రెడీ అయిపోయినాము. ఈరోజు బట్టలు వేస్తున్నాను. అంతా రెడీ అయిపోయి వర్క్ అయితే వెళ్తాము. వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్. వర్క్ అయితే బిన్న వెళ్తాను. టైం అయిపోయి రోజు మాట్లాడుకొని వెళ్ళిపోతుంది. టైం అయితే అయిపోయింది. అంత వర్క్ అయితే పరిగెత్తా ఉన్నాము. అంతా కూడా పరిగెత్తా ఉంటారు మా వాళ్ళు గైస్.
పని అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తా ఉన్నాము. మేము ఇద్దరుతో ఉన్నాము. ఈరోజు అంతా దెంగిచ్చి ఆమరిచి చూసినారు మాకి. ఫ్రెండ్స్ ఈ రూమ్కి అయితే వచ్చేసినాము. 11 అవుతా ఉంది. మార్నింగ్ పాపం ఈరోజు హెల్త్ ప్రాబ్లం వల్ల పని మధ్యలో నుంచి వచ్చేసి హెడేక్ అని. ఇంకా వీళ్ళైతే ఏం చేస్తున్నారో తెలియదు. బయట వాళ్ళకంతా లవర్లు ఉన్నారు కాబట్టి చాటింగ్ చేస్తారు. వీళ్ళు అంతా బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, శేఖర్ గారికి లవర్లే ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇడికే వీడియో అయితే ఎండ్ చేస్తాం ఫ్రెండ్స్. మా వాడైతే ఇంకొంచెం చాటింగ్లో దిగుతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే జిఎఫ్ అయితే ఇంకా మెసేజ్ ఏం చేయలేదు వానికి. వీనికి ఇంకా ఏం మెసేజ్ రాలేదు. దానివల్ల సరైన ఉంటారు. ఆముల్లో కూడా ఉంటారు ఫ్రెండ్స్. వీడియో అయితే ఇడికి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు.